పోలవరం ఎత్తు తగ్గించినా ప్రశ్నించకూడదు. విశాఖ ఉక్కును ముక్కలు ముక్కలు చేసి అమ్ముకుంటున్నా కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. పింఛన్ ఇచ్చినట్లే ఇచ్చి నిత్యావసర ధరలు మండిస్తున్నా కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడకూడదు. ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 850 రూపాయలు టన్ను ఇసుక ఇంటికి చేరినప్పటికీ ఇప్పుడు 1300 ఎందుకు చేరుతుందని చెప్పేసి ఉచిత ఇసుక పేరుతోటి 1300కి ఎందుకు చేరిందని ఎవ్వరు ప్రశ్నించకూడదు. వాలంటీర్లకి అసలు 5,000 ఏం కర్మ, 10,000 ఇస్తాం, 5,000 ఏ మూలకు వస్తాయి? మీ చేత సర్వీస్ చేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వలేదు, మేము 10,000 ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు వ్యవస్థలోనే లేరు, మీరు మాకు అవసరం లేదని చెప్పిన దాని గురించి ఏమీ మాట్లాడకూడదు. వైద్య రంగాలు ఎందుకు దండగా మద్యం ఉండగా అంటూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా కానీ బెల్ట్ షాపులు ఊరూరా బెల్ట్ షాపులు పెట్టినా కానీ దాని గురించి ఏమీ మాట్లాడకూడదు. శాంతి భద్రతలు అనేవి రాష్ట్రంలో అసలు ఉన్నాయా లేవా అన్నట్లుగా నిత్యం అత్యాచార నిలయంగా మారిపోయి మహిళల మాన ప్రాణాలకి అసలు భరోసా లేకుండా మాన ప్రాణాలు భయాందోళనతో ఉన్నా కానీ దాని గురించి ఏమి మాట్లాడకూడదు. ఆంధ్రప్రదేశ్లో గల్లంతైపోయినటువంటి మహిళలు 30,000 పైచిలుకు అని చెప్పారే, దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టరు. 46 మంది మాత్రమేనని చెప్పేసి హోంమంత్రి చెప్తే మరి ఏం జరిగిందనే విషయం మీద చర్చ పెట్టరు. వాళ్ళు చర్చ పెట్టేది ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక కథనాలు వల్లిస్తూ కాలక్షేపం చేయటం తప్ప మరొకటి లేదు. వీళ్ళు నిన్న కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లుగా అంతకుముందు తిరుమల లడ్డు అన్నారు. ఆ లడ్డూని బ్రహ్మాండంగా న్యూస్ మొత్తం పచ్చ ఛానళ్ళు మొత్తం గందరగోళంగా చేసినాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా లడ్డు గురించి మాట్లాడటల్లా. ఎందుకంటే ఆ లడ్డూలో రుజువు చేయడానికి ఏమీ లేదు. ఆ కమిటీ ఏమైందో తెలియదు. ఆ లడ్డూలో వాళ్ళు ఆశించింది జరగలేదు. చివరికి వాళ్ళ మెడకే అది చుట్టుకుంది. దాని మీద ఎవ్వరు కూడా మాట్లాడట్లా. ఇప్పుడు ఎక్కడో అదానీ మీద అమెరికా వాళ్ళు కేసు పెట్టారంట. అమెరికా వాళ్ళు కేసు పెట్టిన దాంట్లో 5 రాష్ట్రాలు, దాంట్లో తమిళనాడు ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది, మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉంది, కాంగ్రెస్ అప్పుడు కర్ణాటక ఉంది, మరి 100 కోట్లు అదానీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి తెలంగాణ ఉంది, అది కూడా కాంగ్రెస్ రాష్ట్రం. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రము బదనాం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు ఇచ్చారంట. వరుస పెట్టి అసెంబ్లీలో మరొక అంశం లేనట్టుగా దాని మీద చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అని చెప్పేసి వీళ్ళు చేస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు అనేది రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే పోలవరం ప్రాజెక్టే లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా మాట్లాడిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను అని చెప్పుకునేటటువంటి షర్మిల నోరెత్తదు, మాట్లాడదు. కానీ 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పేరేం చెప్పలే. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముట్టిని ఇచ్చాడు ఆయన అదానీ గారు అని చెప్పేసి అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు ముట్టిని అని చెప్పింది. దాని మీద విమర్శ చేస్తుంది ఈ షర్మిల సిగ్గు లేకుండా. ఇకపోతే వీళ్ళందరికీ ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశాడు, అవినీతి మీద మనం మాట్లాడండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారితో విభేదించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి మైసూరారెడ్డిని ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఆయన చేసినటువంటి అవినీతి మీద ఆయన ఒక నివేదిక తయారు చేసి అటు ఏరి ఇటు ఏరి భూతద్దం పెట్టి ఎతికి ఒక 3,000 కోట్ల రూపాయల నివేదిక ఇచ్చాడు. ఇస్తే అప్పుడు
చంద్రబాబు నాయుడు గారే 3,000 కోట్లు ఏంటయ్యా బాబు, కనీసం 30,000 కూడా లేకుండా అన్నాడు. 30,000 ఏం కర్మండి, 1,00,000 కోట్లని మీరే చెప్పుకోండి అని చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. మీరే చూసుకోండి ఇక ఇదంతా అని. అయితే ఈ రోజున ఆ 1,00,000 కోట్లని ప్రచారం చేసి 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 ప్రజల మెదళ్ళలో ఎక్కించి ఉన్నటువంటి వీళ్ళు నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజకీయ భవితవ్యం పొందినటువంటి ఆదినారాయణ రెడ్డి అతను అంటాడు 1,00,000 కోట్లు ఎప్పుడు మాట అండి, ఎప్పుడో మాట 1,00,000 కోట్లు, ఇప్పుడు లక్షల కోట్లు అయి ఉంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయం అని చెప్పేసి అతను నిస్సిగ్గుగా మాట్లాడతాడు. ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు నిజమేనా? ఒకసారి చూద్దాం. సెకీ అనేది ఉంటుందండి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ. ఆ సెకీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేశారు. ఆ సెకీకి విద్యుత్ సరఫరా చేసే ఆయన అదానీ గారంట. అంటే సెకీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి సెకీకి విద్యుత్తుని సరఫరా చేసే ఆయన ఎవరు? ఆ సెకీ మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన ఎవరు? అదానీ గారు. అదానీ గారంటే వీళ్ళు ఒప్పందం అదానీతో చేసుకోరు. ఈ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు ఒప్పందం ఎవరితో చేసుకుంటారు? సెకీతో చేసుకుంటారు. ఆ సెకీ ఎక్కడ కొనుక్కొని వస్తుంది, ఎవరి ద్వారా కొనుక్కుంటుంది అనేది వీళ్ళకి అనవసరం. అంటే వీళ్ళు ఏదైనా ఈ 5 రాష్ట్రాల వాళ్ళు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి 5 రాష్ట్రాల వాళ్ళు ఏదైనా బ్రైబ్ ఇచ్చారు అంటే, లంచం ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చినట్టు? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లంచం తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి వాటికి రావాల్సిన ఆదాయం కోసం డిమాండ్ చేస్తాయా? లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి లంచం ఇస్తాయా? ఇది ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇకపోతే అమెరికన్ లో ఉన్న అమెరికన్ ఏదో కామన్ పీపుల్, బిజినెస్ పీపుల్కి సంబంధించినటువంటి ఏదో కమిటీ ఇట్లా మా పెట్టుబడులు మా మదుపుదారులు ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా ఇట్లా 5 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్తో సహా దాంట్లో శీర్షభాగం మొత్తం 5 రాష్ట్రాలు కలిపి 2,228 కోట్లంట. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 1,750 కోట్లంట. ఇదొక విచిత్రం. సరే అట్లా ఇచ్చారు. దీనికి బాధ్యుడు అదానీ. ఇంతకీ విషయం ఏంటంటే అదానీకి సెకీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎంతంటే, మొత్తం దేశవ్యాప్తంగా అదానీకి సెకీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ 6,000 కోట్లు. అంటే 6,000 కోట్ల రూపాయల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని ఆయన ఎక్కడో చోట ప్రొడక్షన్ చేసో లేదా కొనుగోలు చేసో సప్లై చేయడానికి ఆయనకి ఎంత ఖర్చు అయింది? 6,000 కోట్ల రూపాయలంటే మొత్తం లాభమే ఉండదు కదా. ఓ 30%, 20% బిజినెస్ అన్న తర్వాత 10% లాభం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు 33% లంచం ఇచ్చినట్టుగానే చెప్తున్నారు. 6,000 కోట్ల విద్యుత్తు సరఫరా చేయటానికి ఆర్డర్ కోసమంట 2,228 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడంట. అదొకటి. రెండోది, ఆ యొక్క మదుపుదారులు, అమెరికాకి చెందినటువంటి మదుపుదారులు చేసినటువంటి మొత్తం పెట్టుబడి మొత్తం కూడా 1,600 కోట్లు. వాళ్ళు ఇచ్చిందేమో 1,600 కోట్లు, వాళ్ళ ద్వారా అదాని పొందిందేమో 1,600 కోట్లు. వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు దీంట్లో. ఈయనకు సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ అనేది ఏదో ఉంది అదానీ గారు. దాంట్లో అక్కడికి ఆ ప్రాంతానికి అమెరికాకి చెందినటువంటి వాళ్ళు కూడా 1,600 కోట్ల రూపాయలు మదుపుదారులు అంటారు వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. 1,600 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుబడులు తీసుకొని 1,750 కోట్ల రూపాయలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఇస్తారు? ఎంత దుర్మార్గం ఇది! ఏదో ఒక ఆరోపణ చేయాలనేటటువంటి విధానం. అసెంబ్లీలో ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజకీయ జన్మను పొందినటువంటి వాళ్ళు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అదానీని ప్రశ్నించలేని వీళ్ళంతా విష్ణుకుమార్ రాజు మాట్లాడతాడు. ఎవరిని ప్రశ్నించాలా?
ఆ సెకీకి విద్యుత్తుని సరఫరా చేసేటటువంటి సోలార్ ఎనర్జీని సరఫరా చేసేటటువంటి వ్యక్తి ఎవరు? అదానీ. అదానీ మీద మాట్లాడే దమ్ముందో వీళ్ళకి? అసలు అదానీకి సంబంధించినటువంటి ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా లింక్ చేస్తారు? ఎఫ్ఐఆర్లు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా? కదిలితే అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులోనే చంద్రబాబు నాయుడు గారు నేరుగా దొరికిపోయినా కానీ, ఆయన వయసుతో సహా దొరికిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా చేసినటువంటి వీళ్ళు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడుందో చూపించండి అని చెప్పేసి అంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడుంది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకుంది అదానీతో కాదు, ఒప్పందం కుదుర్చుంది సెకీతోటి. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి సప్లై చేసే ఆయనేమో భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రీతిపాత్రుడు, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారులకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. అదానీ కోసం సంపదను మొత్తం దేశ సంపదల్లో శీర్ష భాగాన్ని దోచిపెట్టారు వాళ్ళిద్దరూ. ఎందుకంటే ఎన్నికల్లో అదానీ వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు కాబట్టి అది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అంశం. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా వీళ్ళు లింక్ చేస్తారు? ఆ విష్ణుకుమార్ రాజు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క అంశంలో 1750 కోట్లు తీసుకున్నాడంటే అన్ని అంశాల్లో ఏమేమి తీసుకున్నారో, ఎక్కడెక్కడ ఏం తీసుకున్నారో అన్నీ తేలాల్సిందే అని చెప్పేసి అంటారు. దాన్ని అందరి చేత మాట్లాడిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడించి చివరిలో దారుణం జరిగిపోతూ ఉంది, అన్యాయం జరిగిపోతూ ఉంది, ప్రజలకు మనం సూపర్ 6 హామీలు ఇచ్చాం, వాళ్ళకి ఇవ్వలేకపోతా ఉన్నాం, ఇక్కడ చూస్తేనే సంపద అంతా ఈ విధంగా లూటీ అయిపోయింది, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది, కాబట్టి దీని మీద మనం ఏం చేయగలం అనేది ఏమీ చేయలేరు వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ నిజమేమన్నా ఉంటే ఏదైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,00,000 కోట్లు అని ఆరోపణలు చేసుకుంటా పోతే ఆ విచారణ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ చెప్పినటువంటి అమౌంట్ ఎంత? 1,200 కోట్లు. 1,200 కోట్లలో మొత్తం కూడా ఏది అన్నీ కూడా కేసులన్నీ కూడా కొట్టివేయటం జరిగింది. అవన్నీ కూడా అసత్యాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదో ఒక లేపాక్షికి సంబంధించింది మాత్రం ఎంతో 80 కోట్లు 60 కోట్లు అదొక్కటి మాత్రం ఫైనల్ కావాల్సింది. అది తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. మొత్తం కూడా కొట్టివేశారు. దానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారుల్ని, దానికి సంబంధించినటువంటి మంత్రుల్ని, అప్పటికి సంబంధించిన అందరినీ కూడా నిర్దోషులని ప్రకటించేశారు. వ్యాన్పిక్ భూముల్లో ఒక వ్యాన్పిక్ భూముల్లోనే ఈ 1,200 కోట్లలో 844 కోట్లు ఒక వ్యాన్పిక్ భూములకే. ఆ వ్యాన్పిక్ భూములన్నీ కూడా ఏ విధమైనటువంటి అక్కడ తప్పిదం లేదు, అక్కడ ఎక్కడ కూడా క్విడ్ ప్రోకో జరగలేదు అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. హైకోర్టులో కూడా తీర్పు వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవినీతి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించేటటువంటి వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి విధానం ఏదైతే ఉందో, ఎస్కేపింగ్ విధానం ఏదైతే ఉందో, వీళ్ళ చేతగానితనం మీద వీళ్ళు ప్రజలకు ఏమని హామీ ఇచ్చారు? విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళీ పెంచడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. కేవలము ఒక్క పెన్షన్ మాత్రం 3,000 నుంచి 4,000 చేశారు. దాన్ని కూడా 2 లక్షల మందికి తగ్గించారు. 2 లక్షల మందికి ఇప్పటికీ అధికారికంగా 2 లక్షలకు తగ్గించారు. ఇంకెంతమందికి తగ్గిస్తారో తెలియదు. అదొక్కటే మాత్రము పెంచి ఇష్టం వచ్చినట్టు నిత్యావసర ధరలు మండిపోతూ ఉన్నాయి, మండించేస్తున్నారు. సామాన్యులైతే, మధ్యతరగతి వాళ్ళు అయితే గగ్గోలు పెడతా ఉన్నారు. దీని మీద ఎక్కడ కూడా చర్చ జరగకూడదు. ఎంతప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జపం చేసుకుంటా, కాలక్షేపం చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపణ చేస్తా, ఏదైతే స్పీకర్ గారు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఓడారు కానీ చావలేదు అన్నాడో, అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సమాధి చేయాలా, కాంక్రీట్ వేయాలా, జగన్ అనేటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినపడకూడదు అనే విధంగా వీళ్ళు రాజకీయాలు చేసుకుంటా పోతా ఉన్నారు తప్ప ప్రజల కోసం వీళ్ళు ఆలోచించట్లేదు.
ఎంత చేసినా కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా బౌన్స్ బ్యాక్ అయ్యేటటువంటి మార్గాలను వాళ్ళు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జపం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ప్రజలకు మరింత దగ్గర చేస్తూ ఉన్నారు అనే అంశాన్ని వాళ్ళు గుర్తుంచుకుంటే వాళ్ళకే మంచిది. నమస్తే.